ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికోసం 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు. ఒకే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికి. ఎంత చంద్రబాబు నాయుడు మానసిక బలహీనుడు, ఎంతటి దుర్మార్గుడు. ఇప్పటికీ 1,00,000 తప్పులు చేసినాడు ఆయన. ఆయన పుట్టినప్పటి నుంచి, యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 తప్పులు చేసిట్టాడు ఆయన. కానీ ఇది ఘోరమైనటువంటి అపచారం. ఇది తప్పు అనేదానికంటే కూడా ఘోరమైనటువంటి అపచారం, పాపం. దేవదేవుడైనటువంటి ఏడుకొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో కలపబడింది, కల్తీ కాబడింది. ఈ ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించినారు, ఈ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించినారని చెప్పి మహా అపచారం చేసినాడు. మరి వారి అబద్ధానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా బాధపడతా ఉన్న సందర్భంలో మా అభ్యర్థన మేరకు, ఇది ప్రజలు భక్తులు గమనించాలా, మా అభ్యర్థన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి అభ్యర్థన మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయనైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టుకు పోయింది వైవి సుబ్బారెడ్డి గారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఏ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా, ఏ విచారణ నివేదికలు లేకుండా గాలి మాటలను, అబద్ధపు మాటలను ప్రచారం చేసి 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను హత్య చేసినాడు. దీని మీద సుప్రీంకోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకొని సిబిఐ చేత విచారణ చేపించి ఈ పవిత్రతను కాపాడాలా అని చెప్పి మంచి ఉద్దేశంతో 120 కోట్ల మంది హిందువుల వైపు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది మేము. మరి మేము తప్పు చేసి ఉంటే, జంతువుల కొవ్వుతో మేము లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసిన వాళ్ళమైతే, వైవి సుబ్బారెడ్డే ముద్దాయి అయితే, నేరస్తుడైతే, మరి మేమెందుకు సుప్రీంకోర్టుకు పోవాలయ్యా? మేమెందుకు సిబిఐ విచారణ కోరాలా? ఇదొక్కటి సరిపోదా? ఏ వ్యక్తి అయితే ఒక నిందను మోస్తున్నాడో, నేర ఆరోపణను ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు, భారతదేశంలోనే అత్యున్నతమైన చివరి కోర్టు సుప్రీంకోర్టు, ఆ కోర్టుకు పోయి ఆ కోర్టు ద్వారా భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి గొప్పది, అంతకంటే గొప్పది లేదు, దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించమని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారే కోరితే, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన గారే కోరితే, టీటీడీ మాజీ చైర్మన్ గారే కోరితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కోరితే, ఇక మేము నేరస్తులమా? మేము జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళమా? సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించి 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ యొక్క పర్యవేక్షణలో 5 మంది కమిటీ సభ్యులతో, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 పోలీసు అధికారులు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే మరొక సిబిఐ యొక్క అధికారులు 2, ఒకరు ఆహార భద్రతకు సంబంధించిన కేంద్రంలో ఉండే ఒక అధికారి, అందరూ కలిపి 5 మంది సిట్ వేసినారు. ఇది 2024లో ప్రారంభమై 2026 జనవరి ఫిబ్రవరి నాటికి దర్యాప్తు సంస్థ దర్యాప్తును పూర్తి చేసి సిబిఐ సిట్ కోర్టు వారికి, గౌరవ కోర్టు వారికి ఛార్జ్షీట్ వేసినారు. ఉన్నాయి ఛార్జ్షీట్లో 210 పేజీలు, స్పష్టంగా 209, 210 పేజీలో క్లియర్ కట్గా చెప్పబడతా ఉంది. సిబిఐ ఈ సిట్టు చేసిన దర్యాప్తులో వారు పొందుపరిచిన అంశం ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ యొక్క లడ్డూ ప్రసాదములో జంతువుల యొక్క కొవ్వు కలవలేదు, జంతువుల యొక్క కొవ్వు కలవలేదు. ఇందులో ధర్మారెడ్డి గారికి కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఏ సంబంధము లేదు అని స్పష్టంగా చెప్పబడతా ఉంది. దీనికి యావత్ ప్రపంచంలో ఉండే స్వామివారి భక్తులందరూ, హిందువులందరూ సంతోషపడినారు. నేను కూడా సంతోషపడినా. అపచారం జరగలేదు, అపపవిత్రం కాలేదు ఆ ప్రసాదం అని చెప్పి. కానీ ఒకే ఒకరే బాధపడింది. ఆ ఒక్కరే కూటమికి సంబంధించినటువంటి నాయకులు. అందులో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండవ ముద్దాయి పవన్ కళ్యాణ్, మూడవ ముద్దాయి
ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నిన్న బీజేపీ వాళ్ళు పోయి కూర్చున్నారు కదా, మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, వారికి ఇష్టం లేకపోయినా పోయి కూర్చుంటున్నారు పాపం, తప్పలే కాబట్టి. మరి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు, నిజంగా స్వామివారికి అపచారమే జరిగింటే, లడ్డూ ప్రసాదమే జంతువుల కొవ్వుతో కల్తీ అయింటే భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుందే? భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణమే మతతత్వమైనటువంటి పార్టీ. హిందువుల యొక్క భావజాలంతోనే ఆ పార్టీ నిర్మాణం జరిగింది. మరి అటు హిందువుల యొక్క మనోభావాలతో నిర్మితమైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి, సిబిఐ అన్ని వారి చెప్పు చేతుల్లో ఉండి ఎందుకు వాళ్ళు ఊరుకుంటారు? ఎందుకు వాళ్ళు సీరియస్గా స్పందించరు? అది మేము పట్టించుకోం. సుప్రీంకోర్టు ఆదేశానికంటే బాబు గారి యొక్క అభిప్రాయమే గొప్పదా అని అడుగుతాను నేను. సిబిఐ అబద్ధం, సిబిఎన్ నిజం, ఇది ఆయన మాట. సిబిఐ అబద్ధం, సిబిఎన్ చంద్రబాబు నాయుడు, సిబిఎన్ నిజమంట. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారణ చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి చెందలే, బాధపడుతున్నారు. ఈ లడ్డూ ప్రసాదము జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సర్వనాశనం మేము చేయాలని కుట్ర పన్నితే ఆ కుట్ర ఫలించలేదే. హిందువులందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయలేకపోతున్నామే, ఇదే ఆయన బాధ. ఇక రెండవది, తాను అబద్ధం మాట్లాడినాడు, గాలి మాటలు మాట్లాడినాడు. ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయకుండా, ఏ నివేదిక లేకుండా, సరైనటువంటి సాక్ష్యము ఆధారం లేకుండా ఎవరో దావనమై ఒక పనికిమాలంటోడు మాట్లాడినట్టు ఒక పెద్ద అపచారానికి తెరదీసినాడు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలా? దాని నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలా? ఎందుకు? ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు, ఒక అబద్ధాన్ని నిజమని యావత్ దేశ ప్రజలను నమ్మించేదానికోసం మరిన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, మరిన్ని కుట్రలకు తెరదీస్తున్నాడు. ఆ మరిన్ని కుట్రలకు తెరదీయడంలోనే, మరిన్ని అబద్ధాలకు మాట్లాడడంలో భాగమే అంబటి రాంబాబుపై దాడి, ఫ్లెక్సీలు పెట్టడం. నిన్న మళ్ళా 9 మంది మంత్రులతో సహా వచ్చినాడు. ఒక పక్క దత్తపుత్రుణ్ణి, ఒక పక్క పుత్రుణ్ణి. ఒక పక్కేమో దత్తపుత్రుని పెట్టుకున్నాడు, మరొక పక్కేమో పుత్రుణ్ణి పెట్టుకున్నాడు. వీళ్ళు కాదని చెప్పి 6 మంది మినిస్టర్లు పెట్టుకొని 9 మందితో వచ్చినాడు. వచ్చి చక్కటి అబద్ధానికి రంగం సిద్ధం చేసినాడు. ఎంతటి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ప్రజలారా ఆయన, ఎంతటి నిస్సిగ్గుగా. జంతువుల కొవ్వు కలసలేదని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు? మీ కల్లో కనపచ్చి చెప్పినాడా? అక్కడ మళ్ళా ఒక వ్యంగ్యమైన పరుషమైన మాట, మీ దేవుడు చెప్పినాడా? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా? ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడాలా? భగవంతుడు ఒకడే ఉన్నాడు, మతాలు కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. ఈ మతం ఈ పేరుతో పిలుస్తుంది, ఆ మతం ఆ పేరుతో పిలుస్తుంది. ముస్లిం అల్లా అంటుంది, క్రైస్తవులు జీసస్ అంటారు, హిందువులు వెంకటేశ్వర స్వామి అంటారు. ఇదే ప్రజలారా అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ దేవుడు కల్లో వచ్చి చెప్పినాడా? ఇయే కదా నీ స్థాయికి, నీ పదవికి, నీ వయస్సుకు తగిన మాటలు కాదు. మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, నీకెవరు చెప్పినారయ్యా జంతువుల కొవ్వు కలిసిందని? మాకు కళ్ళు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దేవుడు చెప్పినాడు అంటున్నావు. మా దేవుడైతే మటుకు వెంకటేశ్వర స్వామి, మా దేవుడైతే మటుకు ఈశ్వరుడే, మా దేవుడైతే మటుకు శ్రీరాముడే. రైట్. మరి నీకెవరు చెప్పినారు? కలలో కనిపించినారా నీకెవరన్నా? నీకెవరు కనిపించి చెప్పినారు జంతువుల కొవ్వు కలిసిందని మొట్టమొదటి చెప్పినప్పుడు? పోలీసు వాళ్ళు చెప్పలే, సిట్టు చెప్పలే, బట్టు చెప్పలే, సిబిఐ చెప్పలే, ఎవరు చెప్పలే? సిబిఐ అని చెప్పినాడు. ఆ సిబిఐని ఎట్ట చెప్పినాడు? నీకెవరు వచ్చినారు కల్లో? చనిపోయినటువంటి మీ తాత ముత్తాతలు ఎవరన్నా వచ్చి కళ్ళు వచ్చి చెప్పినారా మీకేమన్నా? నువ్వైతే మటుకు గాలి మాటలు మాట్లాడచ్చు, నువ్వైతే మటుకు సుప్రీంకోర్టును లెక్క చేయకూడదు, నువ్వైతే మటుకు సిబిఐ దర్యాప్తును నమ్మకూడదు. నీకు అనుకూలంగా వస్తే సిబిఐ గ్రేట్, నీకు అనుకూలంగా రాకపోతే సిబిఐ అబద్ధం. ఆ సిట్టులో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు 2 ఉన్నారు ప్రజలారా.
నీ ప్రభుత్వంలో పనిచేసే పోలీసు అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక సక్రమైంది కాదంటున్నావంంటే నీ ప్రభుత్వం మీద నువ్వే ఉమ్మేసుకుంటున్నావు. ఆకాశం మీద ఉమ్మేసి నీ మీద పడినట్టు నీ ప్రభుత్వం మీద నువ్వే మచ్చబెడుతున్నావు. నీ పోలీసు అధికారులు సక్రమైన వాళ్ళు కాదు, అసమర్థులు అని చెప్తున్నావు నీ ప్రభుత్వంలో. మరి నీ ప్రభుత్వంలో నీ పోలీసు అధికారులు అసమర్థులైనప్పుడు రేపు ఏకసభ్య కమిషన్ అని వేసినావు. దాంట్లో ఎవరు చేస్తారా విచారణ? ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళనా విచారణ చేసేది, లేకపోతే నీ మంత్రులు చేస్తారా? మళ్ళీ వీళ్ళే కదా చేసేది. నిన్న చేసిన సిట్ అధికారుల కంటే ఈ ఏకసభ్య కమిషన్లో ఉండే పోలీసు అధికారులు ఏమన్నా సింగపూర్ నుంచో లేకుంటే రష్యా నుంచో వచ్చినారేమన్నా? కాదు. అంటే నీవు ఏమి రాపియాలనుకుంటున్నావో అది రాపించేంత వరకు విచారణ కమిటీలు పడతానే ఉంటాయి. నువ్వేం రాపియాలనుకున్నావు? ఈ లడ్డు జంతువుల కొవ్వులతో, పంది కొవ్వుతో, గొడ్డు కొవ్వుతో, చేపల కొవ్వుతో తయారు కాబడింది, అపవిత్రమైంది, భక్తులందరూ ఆ లడ్డు తిన్నారు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని రాపించేంత వరకు ఎన్ని కమిటీలైనా బెచ్చనే ఉంటావు. ఇది ఎట్లుంది నీ కమిటీలు అంటే గన 12వ తరగతి చదివినాడు మళ్ళీ 1వ తరగతి చదివినట్టుంది. 12వ తరగతి పూర్తి చేసిన వాడు మళ్ళీ 1వ తరగతి చదివినట్టుంది. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు విచారణ చేస్తారంట. అసలుకి ఇది కోర్టులో నిలబడుతుందే? కోర్టు అంగీకరిస్తుందే? సుప్రీంకోర్టును మీరు గౌరవించినట్ట? అంటే నీ మతి స్థిమితం సక్రమంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలన్న ఒకే ఒక దురుద్దేశం నిన్ను ఎంత దూరమైనా ప్రయాణింపజేస్తుంది. ఎంత దూరమైనా మతి భ్రమించి నువ్వు పనిచేసే పరిస్థితికి నువ్వు తయారైనావు. నువ్వు ఇది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ప్రజలందరూ ఈ వ్యవహారాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఒక నిమిషం నిలబెట్టు, గమనిస్తున్నారు. కానీ ఈ పచ్చపత్రికలు అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీస్తే ఎంత అసహ్యకరంగా ఉందంటే, తిరుపతి లడ్డు ప్రసాదము జంతువుల కొవ్వుతో కలిసిన మాట నిజమేనంట. నిజమేనంట చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టుకుంటే తిరుపతి లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో కలిసిందని చెప్పి నిజమని చెప్పి తాటికాయంత అక్షరాలతో రాసినారు. ఎంత ఆనందం వీళ్లకు. ప్రపంచమంతా బాధపడుతుంది ఆ మాట వింటే. కానీ ఈ 2 పత్రికల మటుకు అంత ఆనందంగా ఉంది. అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నానికి 2 వైపులా 2 సంకల కింద ఊతకర్రలైనాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఈ 2 పత్రికలను గొయ్యి తీసి పాతి పెడితే కానీ ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రం వదలదు. ఈ రాష్ట్రానికి బట్టే దరిద్రమే వదలదు. స్వామివారి పట్ల, స్వామివారి భక్తుల పట్ల ఇంత అపచారానికి కారణభూతులైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించాలన్నా కూడా నాలాంటి వాళ్లకు అసహ్యం కలుగుతుంది. విధిలేని పరిస్థితుల్లో వాళ్ళ పేరును ఉచ్చరించడమే. మళ్ళీ నేను ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాడు పెద్ద మొగోని మాదిరి. అసలు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ను, మీరు దేవుడే లేడన్నారు కదా స్వామి, మీరు దేవుడే లేడు, ఊరికే మనసులో భ్రమ, లేని వాని గురించి ఏం మాట్లాడన్నాడు మీ అన్న. నువ్వైతే తీర్మానంగా పెద్ద మాటే మాట్లాడినావు. మేము ఎంతో పవిత్రంగా హిందువులమైనటువంటి మేము, దేవుని పట్ల భక్తిభావం కలిగినటువంటి మా కుటుంబ సభ్యులం అందరం, ఎవరమైనా ప్రజలం, ప్రతిరోజు దేవునికి దీపారాధన చేస్తాం. దీపారాధన చేసి దేవుని దగ్గర దీపారాధన ఆ దివిని పెడతాం. దాన్ని వెలుగుగా మేము భావిస్తాం. భగవంతునికి మేము ఇచ్చేది ఆ వెలుగును, ఆ అగ్నిని మీ నాయన సిగరెట్ ముట్టించుకున్నాడని చెప్పినావు. దేవుని యొక్క దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే తండ్రి మీ తండ్రి, మాకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పిన నీవు ఈరోజు సనాతన ధర్మమా? సనాతన ధర్మములో ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్యను చిట్ట చివరి వరకు, శ్వాస ఉన్నంత వరకు ప్రేమించాలా, గౌరవించాలా, సంరక్షించాలా? 3 పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇచ్చి, 3వ పెళ్ళాం నా పెళ్ళాం క్రిస్టియను, నేను కూడా బాపిస్టిజం తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా అని ఒకసారి చెప్తావు, ఒకసారి సనాతని అంటావు, ఒకసారి సిగరెట్ ముట్టించుకునే అంటావు, ఒకసారి దేవుడు లేడు అంటావు, ఒకసారి నేను మచిలీపట్నంలో పుట్టినా అంటావు, మళ్ళీ భీమవరం పోతే భీమవరంలో పుట్టినా అంటావు, ఒంగోలు పోతే ఒంగోలు పుట్టినాలా అంటావు. నీకెక్కడ సనాతన ధర్మం, నీకెక్కడ హిందూ భావజాలం ఉంది? నీకుండేదల్లా ఒకటే, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసే బానిసతత్వం. చంద్రబాబు నాయుడు యొక్క జెండాను మోయడమే, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను నీవు నిజం చేసేదానికోసం బానిసతత్వంతో నువ్వు జీవిస్తానవే తప్ప నిజంగా సనాతన ధర్మం నీకు లేదు. నిజంగా నువ్వు హిందూ భావజాలంతో నువ్వు లేవు.
నీది ప్రశ్నించే పార్టీ కాదు. డూడు బసవన్నని తల ఊకొట్టే పార్టీ నీ పార్టీ. నీ పార్టీకైనా, చంద్రబాబు నాయుడు గారి పార్టీకైనా, మరొక మీలాంటి పార్టీలకైనా ఈ రాష్ట్రంలో నూకలు చెల్లినాయి. నేను చెప్తా ఉన్నా కదా, రేపు రాబోయే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడిన హిందూ అనే ఏ ఒక్క హిందువు కూడా ఈ పార్టీకి ఒక్క ఓటు వేయడు. మీకు సమాధి కట్టి తీరుతారు. ఇంతకుముందు చాలా భారతదేశంలో సంబంధించి ఎన్నో ఎన్నికల్లో ఒకసారి ఎర్రగడ్డతో ఓడిపోయినాడు, ఒకసారి మరొక దాంతో ఓడిపోయినారు అంటుంటారు. నువ్వు తిరుపతి లడ్డూతోనే మీరు సర్వనాశనం అవుతారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీరికి ఈ కథ సమాప్తం చేస్తే మంచిది.